Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూనెపల్లి మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఫారెస్ట్ అధికారులు, జిల్లా డివిజన్ అధికారులు, ప్రజలు పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ ప్రాధాన్యత గురించి, భావితరాలకు చెట్ల ఆవశ్యకత గురించి వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు అందరి చేత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని కాపాడుకుందామని, ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని, ప్రతి నీటి బొట్టును ఆదా చేసుకుందామని, ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధిద్దామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం చేయాలని చెప్పి, ఎందుకంటే ప్రజల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. దాని అనుగుణంగా కూడా మనము చెట్లను పెంపొందించాలి. తద్వారా మనకు వాతావరణంలో మార్పు వస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు, మనం ముందు ఫోర్కాస్ట్ చేశాం, వర్షాలు బాగా వస్తాయి అనుకున్నాం, వర్షాలు రాలేదు. మరి బాగా ఎండలు ముద్రించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఇది ఒకటే కాదు, గతం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో 99లో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు, అప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్ అయినప్పుడు కూడా ప్రతి 3వ శనివారం క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి మున్సిపల్ ఏరియానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రూరల్ ఏరియాలు కూడా ఏమి దానికి మళ్ళా ఈరోజు స్వచ్ఛ భారత్ గా ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేయాలని, రాష్ట్రంలో కొన్ని కోట్ల మొక్కలు నాటాలా, రాష్ట్రం అంతా పచ్చదనంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వారి దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వారి కార్యక్రమాన్ని గుంటూరులో కూడా ఏర్పాటు చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేయలేదు. మన నంద్యాల ప్రాంతంలో గతంలో బాగా చెట్లు ఉండేటివి, ఉండే చెట్టు అంతా ఊరు పెరిగిపోయిన జనాభా పెరిగిపోయిన తర్వాత అది అన్ని చెట్లన్నీ కొట్టేయడం జరిగింది. దాన్ని అలా లేకుండా ప్రతి ఇంట్లో కూడా చిన్న ఇల్లు ఉన్న సౌకర్యం లేకపోతే ప్రతి ఇంట్లో కూడా చెట్లు పెట్టారు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మనం మీరందరూ కూడా సహకరించినారు. మరి పిల్లలు కూడా ఆటపాటలతో కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విన్యాసాలు కూడా చేయడం జరిగింది, తద్వారా కూడా తెలియాలి. వీళ్ళందరూ కూడా ఊర్లో గ్రామంలో ఉండే ఊళ్ళో ఉండే ప్రజలు కూడా వీటిలో అవేర్నెస్ కార్యక్రమం పాల్గొనాలా, అందరూ కూడా తెలుసుకోవాలా. దీని అవసరాలు ఏముండే ప్రజలు తెలియజేసుకోవాలి. నీటి అవసరాలు. నంద్యాల జిల్లాకు వచ్చినప్పటికీ మనం 4 లక్షల మొక్కల్ని వన మహోత్సవ కార్యక్రమం ద్వారా నాటుదామని, అలాగే మరో 4 లక్షల మొక్కల్ని ఎన్ఆర్ఈజీఎస్, హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, బ్లాక్ ప్లాంటేషన్ కావచ్చు, ఎక్కడెక్కడ ప్రదేశాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా నాటడానికి మనం ప్రణాళిక అనేది వేసుకున్నాం. జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెందిన నర్సరీస్ ఉన్నాయి, అలాగే ఎన్ఆర్ఈజీఎస్ వాటిలో మనకి పూర్తి స్థాయిలో మొక్కల లభ్యత, ప్రజలు నాటుకోవడానికి వాళ్ళు ఉచితంగానే ఆ మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరఫరా చేస్తారు. కాబట్టి ఆ మొక్కల్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే విధంగా మనం ప్రోత్సహించాలి. అది మొట్టమొదటిది ఈ కార్యక్రమంలో భాగం. ఇంకా చూస్తే మనందరికీ తెలుసు పర్యావరణంలో ఎటువంటి మార్పులు, అతివృష్టి లేదంటే అనావృష్టి, అధిక వేడి, విపరీతమైన గాలులు, వీటి ద్వారా మన శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు, ఆరోగ్యంగా ఉండలేకపోతూ ఉన్నాం, ఆనందంగా ఉండలేకపోతూ ఉన్నాం. సో ప్రకృతి సమతుల్యత కానీ దెబ్బతింటే ఎటువంటి పరిణామాలు వస్తున్నాయో అన్నది ఇప్పుడు చూస్తున్నాం, రానున్న జనరేషన్స్ ఇంకా చూడబోతూ ఉన్నారు. సో ఒక మంచి ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, ఆనందకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం మొక్కలు నాటాలి. నాటడం అన్నది సులువు, కానీ వాటిని బాధ్యతగా పెంచడం చాలా కష్టమైన పని. అందుకనే ఈ రోజు కూడా మనము ఇంటి మొక్కలు నాటే ప్రక్రియ చేస్తూ ఉన్నాము అంటే గ్రామ పంచాయతీలకి బాధ్యత ఇచ్చాము, మున్సిపాలిటీస్కి బాధ్యత ఇచ్చాం. ప్రతి గ్రామ స్థాయి కార్యాలయం నుంచి జిల్లా స్థాయి కార్యాలయం వరకు కూడా మొక్కలు నాటుతూ ఉన్నాం.
స్కూల్స్లో నాటుతూ ఉన్నాం, కాలేజెస్లో నాటుతూ ఉన్నాం. వీటన్నింటి కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మనం ఒక 3 సంవత్సరాలు జాగ్రత్తగా పెంచితే అప్పుడు ఆ మొక్క స్థిరపడి ఈ వర్షాలకు కానీ వేడికి కానీ వాటన్నింటికి కూడా తట్టుకుని నిలబెడుతుంది. కాబట్టి కాదు, బాధ్యతగా మనం మొక్కల్ని పెంచేది కూడా మనం తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు పర్యావరణ కార్యక్రమాన్ని, పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ లక్షలాది మొక్కలు మనం నాటే కార్యక్రమంలో మన వాళ్ళందరినీ భాగస్వామ్యంలో చేసినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇప్పటి వరకు పెద్దలు మరి మొక్కలు నాటడం వల్ల, పర్యావరణ పరిరక్షణ వల్ల మానవాళికి ఏ విధంగా మేలు జరుగుతుందో క్లుప్తంగా తెలియజేశారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.